అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. ఈ జగన్ గారి విధానం ఏమిటో ఎవరికి అర్థం కాదు. పోసాని కృష్ణమురళి అనే దర్శకుడిని లోపల వేస్తే ఏ ఒక్కడు కూడా అయ్యో పాపం అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు, ఆయన తప్ప. ఆయనకి ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లా ఆయన చెప్తున్నాడు, ఆయన నేర్పించిన మాటల్లా ఈ అధికార పార్టీ వాళ్ళను అంటూనే ఉన్నాడు. అదేవిధంగా ఆయన స్క్రిప్ట్ ప్రకారమే తిడుతూనే ఉన్నారు. ఒక్కసారి తెలుసుకొని ఆయన స్క్రిప్ట్ ప్రకారం తిట్టుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన మెచ్చుకుంటాడు. రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఏది ఏమైనా కొంచెం తెలివిగా రాష్ట్ర ప్రజలు ఎలా తిరగాలి, ఎలా మాట్లాడాలి అనేది కొంచెం ఆలోచించుకోండి. మీకు మెప్పు పొందాడు కానీ రాష్ట్ర ప్రజలకు మెప్పు పొందలేదే. ఎందుకంటే మీరు మాట్లాడిన మాట ప్రతి మాట కూడా అంటూనే ఉన్నాడు. అది సహజమేనా? అది సహజమైనది కూడా కాదు కదా. ఏది ఏమైనా అలా మాట్లాడించడం మంచిది కాదు కదా. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా పిచ్చి పిచ్చి వాగులు వాగుకుంటూ ఒక పోసాని కృష్ణమురళి కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ చేత వాగులాడించారు, వాగారు. అది అలా మాట్లాడించటం మంచిదేనా? మంచిది కాదు కదా. మీకు మంచి జరిగింది కాబట్టి అలా మెచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు మెచ్చుకోరు కదా. ఏది ఏమైనా మీకు మెప్పు పొందాడు కానీ రాష్ట్ర ప్రజలకు మెప్పు పొందలేదు. పోసాని కృష్ణమురళి చేత అలా అధికార పార్టీ వాళ్ళని తిట్టించడం మంచిదేనా? కాదు కదా. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా అది మంచిది కాదు, సాధ్యపడింది కాదు. మీరు మెచ్చుకుంటున్నారు అనేది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారు ఈ విధంగా అన్నారు కదా, ఈ విధంగా వీడియోలో మాట్లాడారా, మనం కూడా అలాగే అందాము అనుకుంటే అదే పేటెంగాలు ఎదవలు ఉంటారు కొంతమంది, గాలికి తిరిగేవాళ్ళు. ఇంట్లో పిల్లి ఈదిలోకి పోతే పులి, ఇంట్లో తినడానికి కూటు ఉండదు, బజార్లో బేకారుగా తిరుగుతూ అదేవిధంగా ఏదో ఒక మాట అంటారు కూడా. అలా అంటాం మంచిది కాదు. ఒకసారి తెలుసుకోండి ఎదవల నాయలారా. గాలికి తిరిగితే ఏమొస్తుంది? ఏదో తల్లిదండ్రులు భార్యలు సంపాదించుకొస్తుంటే ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటూ గాంభీరంగా తిరుగుతూ ఉంటారు ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఒకసారి తెలుసుకోండి. ఒకసారి కూడా చెప్పాను నేను, బయట పారేసి తినుకుంటూ ఉంటారు, కుక్కలకు పారేసింది కూడా. అలాంటి పరిస్థితికి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళతో పోల్చుకుంటే ఏమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది? పోసాని కృష్ణమురళి గారు ఈ అధికార పార్టీ వాళ్ళని తిట్టారు, మనం అలాగే తిడదాము, వాళ్ళే మీరు అనుకునేదానికి మీకు తినడానికి కూడు కూడా ఉండదు. ఒకసారి తెలుసుకోండి ఏది ఏమైనా అని తెలియజేస్తూ, ఈ పేటెంగాళ్ళకి ఓటుకు నోటిస్తే వచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. అటువంటి వాళ్ళు కూడా ఎదవలు కూడా ఉన్నారు, జెండా కూలీగాళ్ళు. అది మంచిది కాదని తెలుసుకోవాల్సిందిగా. మరి జగన్ గారు మాట్లాడించబట్టే పోసాని కృష్ణమురళి గారిని అలా ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. అది చాలా మంచిది కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.